Hi all, welcome to my channel. In this video, I will explain about automata and complexity. So, this topic belongs to finite automata. So, first we will see about the automata, then we go for complexity. Okay. So, now you see what is meant by automata. Automata theory is a branch of computer science that studies abstract machines and their కంప్యూటేషనల్ ఎబిలిటీస్. సో ఆటోమేటా థియరీ అంటే ఏంటంటే స్టడీస్ అబ్స్ట్రాక్ట్ మిషన్స్, ఓకే, అండ్ దేర్ కంప్యూటేషనల్ ఎబిలిటీస్ అంటే దాని పర్ఫార్మెన్స్ మీద స్టడీ చేయడము జరుగుతుంది. ఓకే, నౌ యు సీ ఇట్ ఫోకసెస్ ఆన్ అండర్స్టాండింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద మిషన్స్ కాల్డ్ ఆటోమేటా. సో మేజర్ ఫోకస్ ఎక్కడ ఉంటుందండి? అండర్స్టాండింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద మిషన్. సో మిషన్ యొక్క బిహేవియర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆటోమేటా థియరీ అయితే మనము వాడుతున్నాము. విచ్ యాక్ట్స్ యాజ్ మ్యాథమెటికల్ మోడల్స్ ఆఫ్ కంప్యూటేషన్. ఓకే, సో మేజర్గా ఈ ఆటోమేటా థియరీ ఫోకసెస్ ఆన్ బిహేవియర్ ఆఫ్ ద మిషన్. ఇట్ ప్రొవైడ్స్ ఏ ఫార్మల్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిస్క్రైబింగ్ అండ్ అనలైజింగ్ algorithms, programming languages, computational systems అండ్ లాంగ్వేజ్ రికగ్నిషన్ ప్రాసెసెస్. సో మనకి ఈ ఆటోమేటా థియరీ అనేది ఒక ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడ? అల్గారిథమ్స్లో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో, కంప్యూటేషనల్ సిస్టమ్స్లో, అట్లనే లాంగ్వేజ్ రికగ్నైజేషన్ ప్రాసెసెస్లో. ఓకే, సో నెక్స్ట్ వి సీ ద టైప్స్ ఆఫ్ ఆటోమేటా. మనకి కంప్లీట్గా 3 టైప్స్ ఉన్నాయండి ఆటోమేటాస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫైనైట్ ఆటోమేటా, సెకండ్ వన్ వచ్చేసి పుష్ డౌన్ ఆటోమేటా, అండ్ థర్డ్ వన్ వచ్చేసి లీనియర్ బౌండెడ్ ఆటోమేటా. సో ప్లీజ్ రిమెంబర్, ఫైనైట్ ఆటోమేటాని మనం ఎఫ్ఏతో రిప్రజెంట్ చేస్తాము, పుష్ డౌన్ ఆటోమేటా అంటేనేమో పీడిఏ, లీనియర్ బౌండెడ్ ఆటోమేటా అంటేనేమో ఎల్బిఏ. ఓకే, సో ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాము. వాట్ ఈస్ ఫైనైట్ ఆటోమేటా, వాట్ ఈస్ పీడిఏ, వాట్ ఈస్ ఎల్బిఏ. చూడండి, వాట్ ఈస్ మీన్ బై ఫైనైట్ ఆటోమేటా. ఫైనైట్ ఆటోమేటా ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ మిషన్ విత్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అండ్ నో ఎక్స్టర్నల్ మెమరీ. ప్లీజ్ రిమెంబర్, ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటంటే ఇట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్, ఓకే, అండ్ నో ఎక్స్టర్నల్ మెమరీ. సో మనకి ఈ ఫైనైట్ ఆటోమేటాలో ఎక్స్టర్నల్ మెమరీ అయితే ఉండదండి. ఓకే, సో ఇట్ రికగ్నైజెస్, ఫైనైట్ ఆటోమేటా రికగ్నైజెస్ రెగ్యులర్ లాంగ్వేజెస్, మెమరీ, నో మెమరీ. ఓకే, సో ఫైనైట్ ఆటోమేటాలో మనకి నో ఎక్స్టర్నల్ మెమరీ అన్నమాట. ఇట్ యూజ్డ్ ఫర్ ప్యాటర్న్ మ్యాచింగ్ అండ్ లెక్సికల్ అనాలసిస్. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి, ఫైనైట్ ఆటోమేటా రికగ్నైజెస్ రెగ్యులర్ లాంగ్వేజెస్, మెమరీ దీంట్లో ఉండదు. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా? ఫర్ ప్యాటర్న్ మ్యాచింగ్ అండ్ లెక్సికల్ అనాలిసిస్లో మనము ఈ ఫైనైట్ ఆటోమేటా అయితే వాడడం జరుగుతుంది. ఓకే, సో కంప్లీట్గా మనం 3 టైప్స్ అనుకున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫైనైట్ ఆటోమేటా. ఇప్పుడు సెకండ్ ఆటోమేటాకి అయితే వెళ్దామండి. చూడండి, సెకండ్ వన్ ఈజ్ ద పుష్ డౌన్ ఆటోమేటా. పుష్ డౌన్ ఆటోమేటా ఈజ్ ఏ ఫైనైట్ ఆటోమేటన్ విత్ అన్ additional stack memory that allows it to store and retrieve the symbols. సో పుష్ డౌన్ ఆటోమేటాలో మనము స్టాక్ మెమరీ అయితే వాడుతున్నాము. ఓకే, సో ఎందుకు మరి? యూజ్ టు స్టోర్ అండ్ రిట్రైవ్ ద సింబల్స్. సో సింబల్స్ని స్టోర్ చేసుకోవడానికి, రిట్రైవ్ చేసుకోవడానికి మనము స్టాక్ని అయితే వాడడం జరుగుతుంది. సో పుష్ డౌన్ ఆటోమేటా రికగ్నైజెస్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ అండ్ మెమరీ వచ్చేసి స్టాక్ ఉంటుంది. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పుష్ డౌన్ ఆటోమేటా? ఎందుకు వాడుతున్నాము? పార్సింగ్లో వాడుతున్నాము, అట్లనే సింటాక్స్ అనాలసిస్ ఇన్ కంపైలర్స్. ఓకే, సో పుష్ డౌన్ ఆటోమేటా రికగ్నైజెస్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. గుర్తుపెట్టుకోవాలి, ప్లీజ్ రిమెంబర్, పుష్ డౌన్ ఆటోమేటా యూజెస్ మెమరీ కాల్డ్ యాజ్ స్టాక్. సో ఇవి వచ్చేసి యూజెస్. ఓకే, సో నెక్స్ట్ వి గో ఫర్ నెక్స్ట్ వన్, లీనియర్ బౌండెడ్ ఆటోమేటా. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లీనియర్ బౌండెడ్ ఆటోమేటా? ఎందుకు? లీనియర్ బౌండెడ్ ఆటోమేటా ఈజ్ ఏ రిస్ట్రిక్టెడ్ ఫార్మ్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్ వేర్
tape length is limited to the size of the input. సో లీనియర్ బౌండెడ్ ఆటోమేటా అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ రిస్ట్రిక్టెడ్ ఫార్మ్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్. యాక్చువల్గా మనకి లీనియర్ బౌండెడ్ ఆటోమేటా తర్వాత ఈ ఫైనల్ ఆటోమేటా అంటే మనకి ఫార్మల్ లాంగ్వేజ్ ఆటోమేటా థియరీలో ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్నే మనము ట్యూరింగ్ మిషన్ అంటున్నాము. సో ఈ లీనియర్ బౌండెడ్ ఆటోమేటా అంటే ఏంటంటే ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ ఫార్మ్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్. ఓకే, సో మనకి ఈ లీనియర్ బౌండెడ్ ఆటోమేటా రికగ్నైజెస్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్, మెమరీ లిమిటెడ్ టేప్ అంటే లిమిటెడ్ మెమరీ అయితే మనము ఈ లీనియర్ బౌండెడ్ ఆటోమేటాలో వాడుతున్నాము. నెక్స్ట్ యూజ్. సో ఎల్బిఏ వల్ల యూజ్ ఏంటి? అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ రికగ్నిషన్. ఓకే, సో మనం ఈ అడ్వాన్స్ లాంగ్వేజ్ రికగ్నిషన్లో ఈ లీనియర్ బౌండెడ్ ఆటోమేటా అయితే వాడడం జరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వి గో ఫర్ ఆటోమేటా హైరార్కీ అండ్ లాంగ్వేజ్ రికగ్నిషన్. సో చూడండి, ఈ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా 3 types ఆఫ్ ఆటోమేటాస్ ఉంటాయి. ఫైనైట్ ఆటోమేటా, పుష్ డౌన్ ఆటోమేటా, లీనియర్ బౌండెడ్ ఆటోమేటా. సో ప్లీజ్ రిమెంబర్, ఫైనైట్ ఆటోమేటా రికగ్నైజెస్ రెగ్యులర్ లాంగ్వేజ్, పుష్ డౌన్ ఆటోమేటా రికగ్నైజెస్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. సో లీనియర్ బౌండెడ్ ఆటోమేటా రికగ్నైజెస్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్. యాక్చువల్గా వీటితో పాటు ఈ ట్యూరింగ్ మిషన్ ఉంటుంది. ఇది ఆటోమేటా కాదు, జస్ట్ మిషన్ అన్నమాట. ఇవేమో ఆటోమేటాస్ ట్యూరింగ్ మిషన్. ఓకే, సో ఇది ఒక సీక్వెన్స్. ఫస్ట్ ఫైనైట్ ఆటోమేటా, తర్వాత పుష్ డౌన్ ఆటోమేటా, తర్వాత లీనియర్ బౌండెడ్ ఆటోమేటా, లాస్ట్ వన్ వచ్చేసి ట్యూరింగ్ మిషన్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి హైరార్కీ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆటోమేటా. నెక్స్ట్ వన్ కాంప్లెక్సిటీ థియరీ. సో కాంప్లెక్సిటీ థియరీ అంటే ఏంటి? కాంప్లెక్సిటీ థియరీ స్టడీస్ ద ఇన్హరెంట్ డిఫికల్టీ ఆఫ్ కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్. సో మనం దీంట్లో ఏం చేస్తున్నాము? స్టడీ అబౌట్ ద డిఫికల్టీ ఆఫ్ ఇన్హరెంట్ డిఫికల్టీ ఆఫ్ కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్. సో మనము ఈ కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్లో ఉండే డిఫికల్టీస్ని స్టడీ చేస్తున్నాము. ఓకే, ఇట్ అనలైజెస్ ద రిసోర్సెస్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ యాజ్ ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్ సచ్ యాజ్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో మనము ఈ కాంప్లెక్సిటీ థియరీలో మేజర్గా ఇట్ రిక్వైర్స్ సాల్వ్ ద ప్రాబ్లమ్ సైజ్ ఇంక్రీజెస్. ఒకవేళ మనకు సైజ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, అప్పుడు మనకి స్పేస్ కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, దాంతోపాటు టైం కాంప్లెక్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి, దేర్ ఆర్ 2 terms యూ మస్ట్ రిమెంబర్, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. మరి ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే హౌ మచ్ స్పేస్ రిక్వైర్డ్ టు సేవ్ ద మెమరీ, టు సేవ్ ద ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ని సేవ్ చేయడానికి ఎంత మెమరీ కావాలి. టైం కాంప్లెక్సిటీ అంటే హౌ మచ్ టైమ్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఇట్ క్లాసిఫైస్ ప్రాబ్లమ్స్ ఇంటూ కాంప్లెక్సిటీ క్లాసెస్ బేస్డ్ ఆన్ డిఫికల్టీ. సో ఇది వచ్చేసి మనకి కాంప్లెక్సిటీ థియరీ. ఓకే, నెక్స్ట్ వన్ నీడ్ ఫర్ ఆటోమేటా థియరీ అండ్ కాంప్లెక్సిటీ థియరీ. అంటే మనకి ఈ ఆటోమేటా థియరీ, కాంప్లెక్సిటీ థియరీ మెయిన్ నీడ్ ఏంటి అంటే మెయిన్ యూజ్ ఏంటి? అండర్స్టాండింగ్ ద కంప్యూటేషన్. సో ఫస్ట్ మనము ఈ ఆటోమేటా థియరీ, కాంప్లెక్సిటీ థియరీ ఎక్కడ వాడుతున్నాం? అండర్స్టాండింగ్ ద కంప్యూటేషన్. మనం కంప్యూటేషన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి వాడుతున్నాము. సెకండ్ వన్ వచ్చేసి అల్గారిథమ్ డిజైన్ అండ్ ఆప్టిమైజేషన్. థర్డ్ వన్ ప్రాబ్లమ్ క్లాసిఫికేషన్. సో చూడండి, ఫోర్త్ వన్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో వాడుతున్నాము ఏఐ, లింగ్విస్టిక్స్, క్రిప్టోగ్రఫీ. సో క్రిప్టోగ్రఫీలో కూడా మనము ఈ ఆటోమేటా థియరీ, కాంప్లెక్సిటీ థియరీ వాడుతున్నాము. కంపైలర్ డిజైన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆటోమేటా థియరీ అండ్ కాంప్లెక్సిటీ థియరీ. Thank you for watching this video. Please subscribe my channel. Thank you.